హాయ్! ఈరోజు మనం క్లాస్‌లో స్పెషల్ కేటగిరీ స్టేట్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. అలాగే స్పెషల్ కేటగిరీ స్టేట్‌కి, స్పెషల్ ప్రొవిజన్ స్టేట్‌కి, స్పెషల్ స్టేటస్ స్టేట్‌కి డిఫరెన్స్ తెలుసుకుందాము. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది సెంటరు ఎప్పటి నుంచి ఇవ్వడం స్టార్ట్ చేసిందంటే 1969 నుంచి. ఎవరి రికమెండేషన్ పైన ఇస్తుంది అంటే ఫిఫ్త్ ఫైనాన్స్ కమిషన్. ఫిఫ్త్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే మహావీర్ త్యాగి. ఇనీషియల్గా సెంటర్ అనేది ఏ స్టేట్స్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వడం జరిగిందంటే అస్సాం, జమ్మూ అండ్ కాశ్మీర్, నాగాల్యాండ్. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వడానికి సెంటరు ఒక ఫార్ములాని బేస్ చేసుకుంది. ఆ ఫార్ములా పేరు గడ్గిల్ ఫార్ములా. ఆ గడ్గిల్ ఫార్ములాలో కొన్ని క్రైటీరియాస్ మెన్షన్ చేయడం జరిగింది. ఏ స్టేట్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలి అనేసి. సో ఆ క్రైటీరియాస్ ఏంటి మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే స్టేట్లో హిల్ ఏరియా అండ్ డిఫికల్ట్ టెరైన్ ఉన్నప్పుడు. సెకండ్ క్రైటీరియా ఏంటంటే స్టేట్లో లో పాపులేషన్ డెన్సిటీ ఉన్నప్పుడు. అలాగే సైజబుల్ షేర్ ఆఫ్ ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ ఉన్నప్పుడు. థర్డ్ క్రైటీరియా ఏంటంటే స్టేట్ అనేది స్ట్రాటజిక్ లొకేషన్లో ఉన్నప్పుడు. స్ట్రాటజిక్ లొకేషన్ అంటే ఏంటి అంటే నైబరింగ్ కంట్రీస్తో బార్డర్ షేర్ చేసుకున్నప్పుడు. అలాగే నాలుగో పాయింట్ ఏంటి అంటే ఎకనామికల్లీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లీ ఏదైనా స్టేట్ బ్యాక్వర్డ్గా ఉన్నప్పుడు. ఫిఫ్త్ పాయింట్ ఏంటి అంటే స్టేట్ ఫైనాన్స్ అనేది నాన్ వైబుల్గా ఉన్నప్పుడు సెంటర్ అనేది స్టేట్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వడం జరుగుతుంది. సో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చిన తర్వాత ఫండ్ ఎవరు అలోకేట్ చేస్తారు స్టేట్కి అంటే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. ఇప్పుడు మనము స్పెషల్ కేటగిరీ స్టేటస్ యొక్క క్రైటీరియా చూసాం కదా. గవర్నమెంట్ అనేది కొత్త క్రైటీరియా కోసము ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ కమిటీ పేరు ఏంటి అంటే రఘురామ్ రంజన్ కమిటీ. రఘురామ్ రంజన్ కమిటీ అనేది 2013లో సెటప్ చేయడం జరుగుతుంది. రఘురామ్ రంజన్ కమిటీ స్టేట్స్ని ర్యాంక్ ఇస్తుంది. ఆ ర్యాంక్స్ ఇచ్చే ఇండెక్స్ని ఏమని పిలుస్తామంటే మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్. ఈ మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్లో బీహార్ అనేది లీస్ట్ డెవలప్డ్ స్టేట్గా ర్యాంక్ చేయడం జరుగుతుంది. సో రఘురామ్ రంజన్ కమిటీ ఈ ర్యాంక్ని బేస్ చేసుకొని రికమెండేషన్ చేస్తుంది. ఏమని రికమెండేషన్ చేస్తుందంటే సెంటర్ అనేది స్టేట్కి ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఫండ్ని ఇవ్వాల అన్ని స్టేట్స్కి వాళ్ళ డెవలప్మెంట్ నీడ్ని బేస్ చేసుకొని. ఆ స్టేట్ స్పెషల్ కేటగిరీ స్టేటా నాన్ స్పెషల్ కేటగిరీ స్టేటా చూడద్దు, ఒక ఫిక్స్డ్ అమౌంట్ని వాళ్ళకి అలొకేట్ చేయండి. అలాగే స్టేట్కి ఫ్లెక్సిబిలిటీ ఇవ్వండి. ఏదైతే ఫిక్స్డ్ అమౌంట్ ఫండ్ మీరు అలొకేట్ చేస్తారో స్టేట్ అనేది తన డిస్క్రిషనరీ పవర్తో ఎక్కడ ఆ ఫండ్ని యూటిలైజ్ చేయాలి అనేది అదే డిసైడ్ చేసుకుంటుంది అని చెప్పడం జరుగుతుంది. కానీ సెంటర్ రఘురామ్ రంజన్ కమిటీ రికమెండేషన్ని కన్సిడర్ చేయదు. అలాగే 14th ఫైనాన్స్ కమిషన్ ఏం రికమెండ్ చేస్తుంది అంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ స్టేట్స్కి ఇవ్వద్దు అని చెప్తుంది. దాంతోపాటు 14th ఫైనాన్స్ కమిషను సారీ 14th ఫైనాన్స్ కమిషన్ ట్యాక్స్ డివల్యూషన్ 32% నుంచి 42%కి ఇంక్రీజ్ చేస్తుంది. సో 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ని బేస్ చేసుకొని సెంటరు ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ స్టేట్స్కి ఇవ్వడం ఆపేయడం జరుగుతుంది. సో మనం ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్కి, స్పెషల్ ప్రొవిజన్కి, స్పెషల్ స్టేటస్ స్టేట్కి డిఫరెన్స్ చూద్దాం. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది గ్రాంట్ చేస్తుంది. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది అడ్మినిస్ట్రేటివ్ బాడీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. స్పెషల్ ప్రొవిజన్ అనేది స్టేట్కి
ఉంది అని ఎక్కడ మెన్షన్ చేసినారు అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఆర్టికల్ 371 నుంచి 370Jలో మెన్షన్ చేయడం జరిగింది. స్పెషల్ స్టేటస్ గురించి ఆర్టికల్ 370లో మెన్షన్ చేయడం జరిగింది. సో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్న స్టేట్కి పవర్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అంటే ఎకనామిక్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో సెంటర్ సపోర్ట్ చేస్తుంది, అసిస్ట్ చేస్తుంది అన్నమాట. స్పెషల్ ప్రొవిజన్ ఉన్న స్టేట్కి సెంటరు ఎంపవర్ చేస్తుంది. ఏదైనా లెజిస్లేటివ్ పొలిటికల్ రైట్, మీరు ఏదైనా బోర్డ్ డెవలప్ చేసుకోవాలన్నా, యూనివర్సిటీ డెవలప్ చేసుకోవాలన్నా స్టేట్ అనేది దాని డిస్క్రిషనరీ పవర్తో ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అని ఎంపవర్ చేస్తుంది. ఇండిపెండెంట్, స్పెషల్ స్టేటస్ ఉన్న స్టేట్కి ఇండిపెండెన్స్ ఉంటుంది. సో జమ్మూ అండ్ కాశ్మీర్కి స్పెషల్ స్టేటస్ ఆర్టికల్ 370 ఇవ్వడం జరుగుతుంది. రైట్ నవ్ 370 అనేది రద్దు చేశారు. రైట్ నవ్ ఇండియాలో ఏ స్టేట్కి స్పెషల్ స్టేటస్ అనేది లేదు. ఇప్పుడు ఇండియాలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ కలిగిన స్టేట్స్ ఎన్ని అంటే 11. అవి ఏంటి అంటే అస్సాం, సిక్కిం, మణిపూర్, నాగాలాండ్, హిమాచల్ ప్రదేశ్, మిజోరం, మేఘాలయ, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, తెలంగాణ. అలాగే స్పెషల్ ప్రొవిజన్ ఉన్న స్టేట్స్ ఏంటి అంటే మహారాష్ట్ర, గుజరాత్, నాగాలాండ్, గోవా, అస్సాం, మణిపూర్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సిక్కిం, మిజోరం, కర్ణాటక. స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం ఎందుకు స్టేట్స్ అంతగా డిమాండ్ చేస్తున్నాయి? స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వడం వల్ల స్టేట్కి ఏం బెనిఫిట్ ఉంటుంది అంటే ఏదైనా సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్ ఉన్నప్పుడు సెంటర్ అనేది 90% ఫండ్ని స్టేట్కి అలొకేట్ చేయడం జరుగుతుంది. అలాగే 10% ఫండ్ మాత్రమే స్టేట్ అనేది స్పెషల్ ఇక సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్కి అలొకేట్ చేస్తుంది. సో ఫండ్ అనేది చాలా తక్కువ స్టేట్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్కి అలొకేట్ చేయడం జరుగుతుంది. అలాగే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్న స్టేట్కి 30% ఆఫ్ గ్రాస్ బడ్జెట్ అనేది సెంటరు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు స్పెషల్ కేటగిరీ ఉన్న స్టేట్కి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. కస్టమ్ డ్యూటీ, ఎక్సర్సైజ్ డ్యూటీలో ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. ఎప్పుడైతే ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుందో ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయి. ఎప్పుడైతే ఇండస్ట్రీలు ఇన్వెస్ట్మెంట్ చేస్తాయో ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది, జాబ్ క్రియేషన్ జరుగుతుంది, స్టేట్ ఫైనాన్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో అందుకనేసి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసము స్టేట్స్ డిమాండ్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు క్లాస్లో మనం స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.